హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది అన్నప్పుడు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చేసిందో కూడా క్లియర్ గా తెలుసుకోకుండా నల్ల కలద్దాలు పెట్టుకొని స్టూడియోలో కలద్దాలు పెట్టించుకొని కూర్చోబెట్టించేశారు నా ముగ్గురికి మందాగిచ్చి. ఏదైనా సరే రాస్తారు మీ భర్తగా ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా? లేదు. మీరు డిస్ప్యూటెడ్ గా 493 పెట్టారంటే ఏంటి? పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సెక్షన్ తప్ప అది పెళ్లి చేసుకున్నట్టు. అండ్ మీరు సదరు ఇదే మహిళ 5 ఏళ్ల నుంచి ఉంటున్న మహిళ ఈ కొన్ని ఇయర్స్ గా రాజస్థాన్ చేసుకుని ఉంటుందో, లివ్ ఇన్ లో ఉంటుందో, స్నేహితురాలుగా ఉంటుందో, టెనెంట్ గా ఉంటుందో, కానీ అదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో ఉంటున్న ఒక వ్యక్తిని వికెట్ చేయించేటప్పుడు ఏదైనా లావణ్య భార్య అని అంటుంది, మీరు కాదు అని అంటున్నారు, కానీ ఆ ఇంట్లో లావణ్య ఉంటుంది. ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉండి 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి నువ్వు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూడా అక్కడ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోతే అందులో ఎంత కాన్స్పిరసీ ఉంది, ఎంత కాన్స్పిరసీ ఉంది అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాం. కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇంకా అది ట్రయల్ కంప్లీట్ కాలేదు కాబట్టి ట్రయల్ కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఆ సదరు ఆఫీసర్ తో ఉమ్మక్కయ్య, అదే కదా మీరు ఇంతకు ముందు ఇంత పెద్ద ఆర్టికల్ చదివాను పేపర్ లో, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఎందుకంటే ఇది ఛార్జ్ షీట్ ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేశారు. ఎందుకు నా మీద కేసు పడుతోంది? ఎందుకంటే ఈవిడ డ్రగ్స్ బాగోతానే వైజాగ్ లో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, బెంగళూరులో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, ఇక్కడ ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి టిక్స్ నుంచి డ్రగ్స్ ఎలా తీసుకొస్తుంది, ఇవన్నీ నేను మొన్న బయట పెట్టాను. బయట పెడితే ఏరా నన్ను డ్రగ్స్ అమ్ముకోని బాబా, నువ్వు నీ సంగతి చూస్తా, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టిస్తాను, నా మీద కేసు పెట్టించింది. మరి అదే కదా, అదే కదా. లేకపోతే లావణ్య గారు మీరు ఎప్పుడైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీడియాలో లీక్ చేస్తున్నాను, అది ఆవిడ వల్ల కావట్లా. నేనే తీసుకొచ్చి పెట్టాను. నేనే చెప్తున్నా, ఆ కాల్ రాంగ్ గానే హరికృష్ణారెడ్డి సిఐ ఆఫ్ నార్సింగ్ పిఎస్ కి నేను ఇమీడియట్ గా కాల్ పంపించాను. సార్ ఇది చూడండి అంటే, ఆవిడ వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే, మీరు వినుంటారు ఇప్పటికే, వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఒక నైజీరియన్ పెడ్లర్ ని పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈవిడ తీసుకుంది. అండ్ అలాగే చింటూ అనే వ్యక్తితో ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన నెక్స్ట్ రోజు ఈవిడ మీడియాలో కాదు. అసలు లావణ్యకి మీకు ఒక్క నిమిషం లావణ్య ఇడ్లీలో కాకపోతే మైసూర్ బోండాలో లోపలికి తీసేసి దాంట్లో పెట్టేసి మైసూర్ కుట్టేపించండి. మళ్ళీ చెప్పండి. మీకు ప్లే చేస్తాను, ఇప్పుడు ప్లే చేస్తాను. అది ఇప్పుడే ప్లే చేస్తాను. లావణ్య చింటూతో చెప్తా ఉంటది. ఇడ్లీలో బోండాలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు మీ అందరికి తెలుసు కదా, డిఎల్ఎఫ్ దగ్గర సంచలనం ఓకిలా పిఎస్ లో ఈవిడ A11 లో ఉంది. దాంట్లో ఆవిడ నేను నిర్దోషిని అని చెప్పుకుంటూనే ఉంటది. కానీ ఇవాళ ఒక సాక్ష్యం దొరికింది మనకి. అది ఏంటి అంటే, ఆవిడ చాలా క్లియర్ కట్ గా చింటూతో మాట్లాడుతూ ఉంటది. చింటూ ఈజ్ A2 అండ్ ఈవిడే A1 మెయిన్ డ్రగ్స్ కేసులో ఈవిడ 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. దానికి ఆ చింటూ తోటి ఏమంటదంటే, నువ్వు నాకు ఈ డ్రగ్స్ ప్యాకెట్ పంపించు, నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకు అది కావాలి, నాకు డ్రగ్స్ కావాలి, ఇమీడియట్ గా పంపిస్తావా అంటే, మీ తమ్ముడితో కార్తీక్ వస్తాడు, కార్తీక్ వస్తే ఆ కార్తీక్ కి పంపించు. ఏంటది? కళ్ళజోడు కింద పెట్టి పంపిస్తావా, లేకపోతే డ్రగ్స్ ప్యాకెట్ ఇడ్లీ కింద పెట్టి పంపిస్తానంటే వేడైపోతుంది, అది పాడైపోతుంది, నా వల్ల కాదు, మన ఇద్దరు వెళ్ళి స్కోర్ చేద్దాం రా. ఇవన్నీ కూడా పంచగుట్టలో కావాలా, లేకపోతే ఆర్కేపురంలో కావాలా, అన్ని ఉన్నాయి. ఆ కాల్స్ అన్ని నేను తీసుకొచ్చి పెట్టానని అక్కస్తోటి ఇప్పుడు పోలీసులతో కుమ్మక్కయ్యి ఆవిడ చెప్తుంది కదా. ఆవిడ లావణ్య గారు డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేశారన్న కోపంతోనే ఈ కేసులో శేఖర్ భాషని ఇరికించారు మీరు? లేదు, అంత స్టూపిడిటీగా నేను అసలు ఇచ్చానండి. స్టూపిడ్ మీ ఎదురుగా మీకు అక్కడ కూర్చున్నవాడు స్టూపిడ్ నేను కాదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మళ్ళీ క్లియర్ గా లావణ్య డ్రగ్ దాంట్లో పెద్ద కేసులో ఉందా, కన్జ్యూమింగ్ కేసులో ఉందా, లావణ్య మీద ఇంకేం కేసులు ఉన్నాయా, అవన్నీ అండి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి ఎక్కేసినాయి. కోర్టు నిర్ధారించిన తర్వాత నా మీద ఏం మాట్లాడినా సరే నొప్పుకుంటా. ఈవెన్ దో నేను ప్రాస్టిట్యూట్ అంటున్నారు. ప్రాస్టిట్యూట్ అంటే ఒళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి కదా. ఆ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిది కూడా కోర్టులో చట్టంలో ఏం చెప్తే అది చేద్దాం. ఒళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే న్యాయం ఉండొచ్చు, కానీ డ్రగ్ పెడ్లర్స్ కి న్యాయం ఉండకూడదు సార్. డ్రగ్ పెడ్లర్ అనే మెంటల్ వాడితో సమానం. ఈవిడ ఇన్ని డ్రగ్స్ కేసులు తెలిసి కూడా పోలీసులు ఎలా ఈవిడిస్తే కేసులు తీసుకున్నారు? ఒక మెంటల్ వాడు వచ్చి కేసు పెడతానంటే తీసుకుంటారా? డ్రగ్ పెడ్లర్ కి హాల్యూసినేషన్స్ వస్తాయి.
ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళ బిహేవియర్. ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అలాంటి డ్రగ్ పెడ్లర్ తో ఒక మనిషి ఎలా ఉంటాడు? కానీ ఇక్కడ డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్ పెడ్లర్ సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కేసు ఎదుర్కొంటున్న ఒక మనిషి మీద దాడి జరిగితే ఆవిడ ఇంట్లోనే కూర్చుని ఉండాలా? ఆవిడ మీద దాడి జరిగింది అని ఆవిడ చెప్పింది, కానీ ఇప్పుడు నాకు ఇక్కడ తగిలింది దెబ్బలు చూపిస్తుంది, కానీ ఎక్కడైనా దాడి చేసిన ఫుటేజ్ నేను చూపిస్తున్నాను మీకు ఫోటో. ఆవిడ ఎంత రౌడీజంతో వచ్చిందో అది ఫుటేజ్ అంటే. ఇది రౌడీ ఎవరెవరు తీసుకొచ్చింది ఆవిడ? చూపిస్తాను. లావణ్య గారు ఆ వీడియో మీరు చూసారా ఒకసారి? శేఖర్ భాష మీరు ఏంటి ఆ వీడియో, మీరు రౌడీలు తీసుకొచ్చారా? నేను మా కార్లో వచ్చాను, బతికున్న నా బిడ్డను తీసుకొని వచ్చాను. నా పిల్లలు ఈ రోజున చచ్చిపోయారు, నేను ఈ రోజున బయటకు వచ్చేసి ఇంత ఇబ్బంది పడుతున్నాను. శేఖర్ భాష తింటున్న ప్రతి రూపాయి నా పిల్లలు వెళ్తున్న షిట్ అండి, నా పిల్లలు వెళ్తున్న షిట్. వాడు కొడుకు అని వాడి భార్య కానీ తింటున్న ప్రతి మెతుకు. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. అందుకనే ఇటువంటి మాటలని మాట్లాడుతుంది. ఆ నోట్లో నుంచి వచ్చేది షిట్, నీ నోట్లో నుంచి వచ్చేది షిట్, అంతకుమించి ఏముండదు నీ నోట్లో. డ్రగ్స్ తిని ఇప్పుడు టెస్ట్ చేయించండి, ఆవిడకి పాజిటివ్ రాకపోతే నన్ను అడగండి. సంగారెడ్డిలో కూర్చొని ఈవిడ ఏం చేస్తుందో అది అందరికీ తెలుసు. పోలీసులు ఒక డ్రగ్ పెడ్లర్ అని నువ్వే పెట్టావు, 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టావు. ఊరికే పెట్టావా? డ్రగ్స్ పెడ్లర్ అని పెట్టావు. వరలక్ష్మి టిఫిన్ కేసులో ఆవిడ డ్రగ్ కన్స్యూమ్ చేసిన పెట్టావు. కావాలి కదా, ప్రూవ్ కాకపోతే పోలీసులు జైల్లో ఎందుకు పెడతారండి? 45 రోజులు ఊరికే పెట్టరు కదా. మరి అటువంటి అంత డౌట్ ఉన్న మనిషికి ఒకవేళ నువ్వు వచ్చి కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయాలా వద్దా? ఏ డ్రగ్స్ మాత్రం పెడుతుందో ఏం చేయలేదా? ఏ రోజు ఇప్పటిదాకా డ్రగ్స్ టెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆఫీసర్స్ కొమ్ము కాస్తున్నారు. ఓకే లావణ్య గారు మీకు ఓకే, ఆఫ్ కోర్స్ ఇది ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కేసు కాకపోయినా ఈ కేసులు గొడవలన్నీ కూడా అన్నిట్లోనూ డ్రగ్స్ అనే పదం ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? నేను చాలా ఫ్రీగా ఓపెన్ గానే తిరుగుతున్నాను. లావణ్య గారు అది కాదు, ఒక్క విషయం లావణ్య గారు ఎందుకంటే మీపై ఆరోపణలు చేస్తున్నారు, కొంతమంది ఆఫీసర్స్ పై కూడా శేఖర్ భాష ఆరోపణలు చేస్తున్నారు. మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. అందులో హౌస్ నంబర్ మా పేరెంట్స్ రాశాను అన్నప్పటికండి రాస్తారుంది, ఎక్కడ ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం నాకు లేదండి. నేను ఇన్ని ఇయర్స్ నేను ప్రొటెక్టివ్ గా ఎలా అయితే ఉన్నానో అతని పేరు రానివ్వకుండా ఆ దాంట్లోనే ఉండడం వల్ల నా పేరెంట్స్ వచ్చినా పర్వాలేదు అనేది నా పేరెంట్స్ తీసుకొచ్చాను. కానీ రాస్తారుంది కేసు పెట్టే వరకు నేను ఒక దాన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్నానన్నదే ప్రపంచానికి తెలియకుండా అంత హైడ్ గా ఉన్నాను. ఇతను చెప్పినట్టే నేను అన్ని చేసేసి ఉంటే ఈ ఆర్జేగా పనిచేసుకున్నవాడు ఇప్పుడు మీడియాలో మస్తాన్ సాయితో కేసు పెట్టిన విషయం మీకు తెలుసు కదా? మీరే అడిగారు కదా మస్తాన్ సాయి మీద నువ్వు ఎందుకు కేసు పెట్టావని చెప్పి. సరే ఎఫ్ఐఆర్ నాది కాదందా? 164 స్టేట్మెంట్ లో జడ్జి గారి ముందే నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందామని చెప్పిందా? అదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ హస్బెండ్ నిజంగా అయి ఉంటే ఒక్కసారి వినండి, చాలా మంది మీకు కూడా ఉన్న ఒక ఆడియో వినిపిస్తున్నారు శేఖర్ భాష. లావణ్య గారు ఈ ఆడియో వినండి, ఇప్పటిదాకా వినిపించలా, ఫస్ట్ టైం మీకు లావణ్య గారు ఇప్పటి వరకు వినిపించిన ఆడియో, ఇప్పటి వరకు ఎక్కడ బయట వినిపించిన ఆడియో ఒకటి వినిపిస్తున్నారంటే శేఖర్ భాష, అదేంటో చూద్దాం. అండి ఇప్పుడు మీరు కేసులు మాట్లాడతారా? వాడు తప్పించుకోవడానికి నావే తీసుకొచ్చి మాట్లాడతాడా? ఒక్క నిమిషం అంటే మీరు తనపై పెట్టిన కేసు ఒక కుట్రతో పెట్టారు అని అంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు తనపై పెట్టిన కేసు కుట్రతో పెట్టారా లేదు? అది కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి. వాడు అక్కడ కూర్చొని ఆడియోలు వినిపిస్తాడా? వాడు ఎంత వినిపించి ఏం చేసినా సరే వాడికి కపుల్ ఆఫ్ డేస్ లో వాడి కోర్టు నుంచి ఏమైతే జరగాలో చట్టరీత్యా ఏమైతే జరగాలో నేను అన్ని లీగల్ గా అండి, నేను ఏవి ఇల్లీగల్ గా వెళ్ళా. వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి మాత్రాన ఇల్లు వాళ్ళకి చేతికొచ్చింది అనుకుంటున్నారు. అడ్డే శేఖర్ భాష గుడిమెల్ల మంచిగా చెప్తున్నా ఇను, నువ్వు ఇందులో దూరి నువ్వు నాకు ఏవైతే చేసినావో ఆఖరికి నా మొగుడు నీ దగ్గర నీ నిజాలు నేను బయట పెట్టడమే నీ ప్రాబ్లం. నీ దగ్గర అన్ని నిజాలు బయటకి చూపించి తీరుతాను, అన్ని నిజాలు బయటకి చూపించి తీరుతాను. మీకు చెప్తున్నాను కదా, ఇది 3 స్టోరీ బిల్డింగ్ అండి. 3 స్టోరీ బిల్డింగ్ లో రాజ్ తరుణ్ టాప్ ఫ్లోర్ లో ఉండేవాడు, ఈవిడ బాటమ్ ఫ్లోర్ లో ఉండేది. మస్తాన్ సాయి తీసుకొచ్చి ఈవిడ అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేసేది. ఆ యాక్టివిటీస్ లో అందరూ నీలా ఉండరు, అందరూ నీలా ఉండరు. నువ్వు అలాంటి దాన్ని కాబట్టి నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తుంది, అన్ని అట్లాంటివే వస్తాయి, నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తుంది. ఎందుకంటే చేయించారా లేదా, కేసు ఏంది, నేను ఆడియో వింటాను, నాకు ఒక్కటి చెప్పండి. లావణ్యని ఆ ఇంట్లో నుంచి అక్రమంగా వెళ్ళగొట్టారా లేదా? మిగతా ఏవైనా జరగనివ్వండి, వాటి గురించి వద్దాం. కానీ లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది, లావణ్య ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే లావణ్య రోడ్డు పైన పడుతుంది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ ఆ ఇంట్లో ఉండరు.
కేవలం ఆ ఇంటి పేరెంట్స్ ఆ ఇంట్లో ఉంటారని మీలా చెప్తారు సార్. రాష్ట్ర పేరెంట్స్ ఆ ఇంట్లోనే కదా ఉన్నారు. వారం రోజులు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొంది తర్వాత అక్కడి నుంచి ఈవిడ పెట్టే తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయారు. పొజిషన్ ఇప్పించడానికి వచ్చారు ఆ బౌన్సర్లు పంపించి లావణ్యం తిరిగి ఇంట్లోకి రానియకుండా. రోహిత్ గారు ప్రతిదీ ఛాలెంజ్ అవుతుందండి. వాళ్ళ సేల్ డీడ్ కూడా ఛాలెంజ్ అవుతుంది. ఇందులో ఎవరెవరికి ఏమేమి డబ్బులు వచ్చినాయో ఎవరెవరు ఫోర్జరీలు చేశారు, ఎక్కడ ఖమ్మంలో తీసుకెళ్లి ఎలాంటి డాక్యుమెంట్లు పుట్టించారు అవన్నీ కూడా మనం టీవీలో చూపించాం. డైవర్స్ మీద సైన్ అయ్యే వరకు, మేము కోర్టు నుంచి విడిపోయే వరకు, ఫిజికల్ గా మేము లేకపోయినా సరే మానసికంగా అతను నా భర్తే, మేము విడిపోయేంత వరకు నేను మళ్ళీ అంటే బహుశా మీరు దాన్ని బహుశా మీరు ఆ విషయం గురించి అంటే సేల్ డీడ్ మీరు ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదేమో. ఎందుకంటే మీరు నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు రాస్తారు అని మీరు ఎప్పుడైనా ఏదైనా కేసు వేసారా? రాస్తారు కదండి, నన్ను వర్క్ చేయకుండా చేశాడు. నా ప్రపంచం అంతా ఇల్లే, నా ప్రపంచం అంతా అతనే, నా ప్రపంచం అంతా కుక్క పిల్లలే. మధ్యలో 23లో మస్తాన్ సాయి వస్తే 2014 నుంచి 2023 వరకు జరిగిన జీవితం ఏంది మరి? ఓకే, సో మస్తాన్ సాయి వచ్చాడని ఆవిడ ఒప్పుకుంటుంది. 23 మస్తాన్ సాయి వచ్చాట, కాకపోతే ఎంతకు ముందు చేసిన సంసారానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అడిగితే తప్పు. నాకేం రెమ్యునరేషన్ ఇవ్వలేదు కదండి యాక్టింగ్ కి. లావణ్య గారు మీకు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లావణ్య గారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? దట్స్ వాట్ అండి, నేను ఇప్పటికీ డిపెండెంటే, నా పేరెంట్సే చూసుకుంటారండి. ఓకే, మీ పేరెంట్స్ ఇస్తున్న డబ్బులతోనే మీరు మెయింటైన్ అవుతున్నారు, రైట్? ఓకే, మీకు ఇప్పుడు ఇది లావణ్య గారు జస్ట్ వినండి. లావణ్య గారు నా మాట వినిపిస్తుందా? ఒకసారి వింటాను. వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, లావణ్య గారు పబ్లిక్ ఒపీనియన్ అడిగితే 69% మంది మిమ్మల్ని తప్పుపడుతున్నారు. రాజ్ తరుణ్ 22% మంది తప్పుపడుతున్నారు. శేఖర్ భాషాని 9% మంది తప్పుపడతాయి. అంటే మేము అడిగిన క్వశ్చన్ కూడా నాన్ స్టాప్ సీరియల్ లా సాగుతున్న ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అంటే 23% మంది రాజ్ తరుణ్ అంటుంటే లావణ్య 68% మంది అంటూ ఉన్నారు. ఎందుకు? లావణ్య అలా చూపించిన దానికి లావణ్య మీద అలాగే ఉంటుంది, కానీ లావణ్య నమ్మింది కోర్టుని. కోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అమ్మా నువ్వు నీ మొగుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి తప్ప నీ మొగుడున్న ఇంట్లో ఉండడానికి నువ్వు కుదరదు. మొగుడు అమ్మేసిన తర్వాత అదే ఇల్లు నీది అనడానికి కుదరదు. ఆ జడ్జిమెంట్ నేను మీకు ఇప్పుడే చదివినిపిస్తాను. హైకోర్టుకి వెళ్ళింది జస్ట్ ఇప్పుడు 17 రోజులు 4 రోజులు టైం చెప్తుంది కదా. లావణ్య వెళ్ళొచ్చు, కానీ లావణ్య నా ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు పంపించే కొట్టి ఆయన జడ్జి గారు హైకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇదే అడిగితే, సార్ నన్ను బలవంతంగా ఆ ఇంట్లో ఉండేట్టు నాకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తే నేను ఇళ్ళ ఇంట్లో ఉంటానంటే, అమ్మా ఆ ఇంటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా కో ఓనర్ గా కానీ అంటే లేదు రాజ్ తరుణ్ పెళ్ళాను అంటే రాజ్ తరుణ్ పెళ్ళాం అయితే రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండమ్మా. రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ పెళ్ళాం ఉండడానికి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా, పాన్ కార్డ్ కానీ అది లేదు. పోనీ ఇంటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా అంటే అది లేదు. సో నువ్వు బలవంతంగా ఇంట్లో ఉండడానికి అన్ని ఉన్నాయండి. మీకేం కావాలి, మీకేం కావాలి చెప్పండి. రాజ్ తరుణ్ మీ భర్త అంటానికి ఒక ప్రూఫ్ ఏమైనా ఉందా? అది మేము కోర్టులో సబ్మిట్ చేసాం కదా. ఏం అదే మేము తెలుసుకోవచ్చు. అది కోర్టులో సబ్మిట్. ఇప్పుడు కేసు ఏంటిదండి? లావణ్య ఇల్లు ఖాళీ చేసిందా? కేసు ఏమిటి అంటే కేసు ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ స్టార్టింగ్ వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ రాశారు. అక్కడి నుంచి అబద్ధం స్టార్ట్ అయింది. అంటే దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి జనాలకు కూడా కొన్ని తెలియాలి కాబట్టి అక్కడ హైకోర్టు లావణ్యను వెంటనే ఖాళీ చేయించమని చెప్పిందా? అసలు హైకోర్టు ఈ కేసుని అడ్మిట్ చేసుకోవాలి, సివిల్ కోర్టులో వేసుకోవడం చెప్పింది. మీకు అది చూపిస్తే వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వన్ లాస్ట్ క్వశ్చన్. అంత న్యాయంగా కొన్న సుశీల్ అగస్టిన్, అంకిత్ గౌడ్ వీళ్ళందరూ అంత న్యాయంగా అమ్మిన రాజ్ తరుణ్ వాళ్ళు కోర్టులో ఒక ఆర్డర్ వేసుకోలేకపోయారు, ఎవిక్షన్ ఆర్డర్. అదే అడుగుతుంటా. ఆ ఆర్డర్ వేసుకొని మిమ్మల్ని వెకేట్ చేయించుంటే ప్రాపర్ గా వెకేట్ చేయించినట్టుగా ఉండేది. ఎందుకు ఆర్డర్ వేసుకోలేదు? ఏం చేశారు ఆ రోజు రాత్రి? ఏం జరిగింది అసలు? మిమ్మల్ని ఎలా వెకేట్ చేయించారు? అసలు ఆర్డర్ ఎందుకు వేసుకోలేదండి? వాళ్ళు ఆర్డర్ ఎందుకు వేసుకోలేదు? ఓకే, అడుగుదాం. మీరు సుశీల్ ఎప్పుడైనా మాట్లాడారా? మీరు సుశీల్ కి మీకు సంబంధం లేదా? సుశీల్ ఎప్పుడు మీరు చూడలేదా? జోక్ చేస్తున్నారు రోహిత్ గారు. మీరు ఏంటి లావణ్య గారు మీరు జోక్ చేస్తారేంటండి? క్రిమినల్ కాన్స్పిరసీకి హెడ్ వీడు, మొత్తం నడిపించిందే వీడు, మళ్ళీ సుశీల్తో మాట్లాడారంటాడు. ఇంకో 4 రోజులు ఆగండి, మొత్తం తీసుకొచ్చి బయట పెడతాను. అసలు ఆవిడ కనీసం ఆవిడ భర్తను చెప్పడానికి ఒక సర్టిఫికేట్ చూపించుకోలేదు, ఎన్ని బయట పెట్టేస్తుంది అంటే వీడు.
అంటే ఓకే, రాజ్ తరుణ్ కి లావణ్యకి ఏ సంబంధం లేకుండానే అన్ని ఇయర్స్ నుంచి రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటుంటే రాజ్ తరుణ్ రెంట్ కూడా తీసుకోకుండా ఊరుకునే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చిన రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చిన అలా కాదు, ఏది నిప్పు అయితే లేకుండా లేదు, నిప్పు లేకుండా పొగరాదు. రాజ్ తరుణ్ ఇంతవరకు బయటకు వచ్చి నాకు లావణ్యకు సంబంధం లేదు, నా ఇంట్లో ఎందుకుంటుందని ఒక్క మాట కూడా రాజ్ తరుణ్ ఎందుకు లేదు? రాజ్ తరుణ్ చెప్పక్కర్లేదు, లావణ్య నాకు సంబంధం లేదని చెప్పిందా? ఉందా? ఒక్క నిమిషం లావణ్య గారు, ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి ఫస్ట్ నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి. ఇది మన హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు, రియల్ జంపల్ సినిమాస్. సాయి మంచిగా ఉండదు సాయి, నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతావు ప్రతిసారి? అరే ఊరికే మామూలుగా అంటున్నా, అందరూ విష్ చేశారు కదా అందుకని అలా అన్నా. అంటే నీకు రాజు ఏమైనా చెప్పాడా దట్ ఐ లవ్ హర్, లేదు అలాగా మామూలుగా వీళ్ళలేదు అంటున్నారు కదా అని. నీతో అన్నారు ఎవరైనా? ఎవరన్నా అంటుంటే విన్నా అంతే. ఎవరంటుంటే? ఏమో గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు. నేను ఇంకో అబ్బాయిని చేసుకుని ఇదే ఇంట్లో ఇలాగే ఉంటా, రాజు ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. చూసి పెట్టుకోండి రాజుకి కూడా అదే జరుగుద్ది. అప్పుడు కానీ అందరూ మూసుకొని కూర్చుంటారు. సరేలే మన సంబంధం చూసి పెళ్లి చేయి. అదే చూస్తాను. సమాధానం వచ్చిందా ఇద్దరుగా? ఆ ఇంట్లో ఉన్నంత మాత్రాన అందరూ నోరు మూసుకొని కూర్చుంటారు, అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. విందాం విందాం. పెళ్లి చేసుకుంటావా సాయి? నన్ను చేసుకోవచ్చు కదా. అయిపోయింది ఒకసారి జీవితం మళ్ళీ అడిగి. రెండో పెళ్లి లేదా నీ జాతకంలో? చూపించుకున్నావు అయితే? డౌట్ తో చూపించారు. ఇప్పటికి అదే గేమ్. రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడా, మస్తాన్ సాయి ఉన్నాడా, నేను అది మాట్లాడుకున్నానా? నేను మస్తాన్ సాయి ఇప్పుడు ఆ కాల్ మాట్లాడడం వల్ల నన్ను అక్రమంగా ఇల్లు ఖాళీ చేయించారు. రాజ్ తరుణ్ ఆవిడ భర్త కాదు, ఎందుకు? అంటే కాదు లావణ్య గారు, ఇక్కడ మీ వైపు నుంచి ఒక కాన్స్పిరసీ ఉంది అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీరు ఆ ఇంటి పైన కన్నేశారు, ఎవరినో పెళ్లి చేసుకుని మీరు అదే ఇంట్లో ఉండిపోదాము అనే ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే మీరు రాజ్ తరుణ్ వేరే అమ్మాయిని చేసుకుంటాడు, ఇక్కడే ఉంటాడు, నేను వేరే అబ్బాయిని చేసుకుని ఇక్కడే ఉంటాను అనడం దేనికి సంకేతం? ఇప్పుడు ఆ కాల్ మాట్లాడి నేను ఎవరితో అండి? శేఖర్ భాషతోనా? మస్తాన్ సాయితో. అతను వచ్చి మాట్లాడితే బాగుంటుందండి. మీకు ఈ ఆడియో ఎక్కడది? మీకు మస్తాన్ సాయి ఇచ్చాడా? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వెలుగు చూసిన ఎన్నో నిజాల్లో ఇదొకటి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ మీకు ఎక్కడ నుంచి వచ్చింది? అయ్యో, ప్రపంచం అంతా పంచింది కదండి ఇవిడే. తనకి అగేనెస్ట్ గా ఉన్న ఆడియో లావణ్య ఎందుకు? ఈ ఆడియో లావణ్య మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ సార్, ప్రతిదానికి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. మీరు మాట్లాడుకుంటారు, మీరు ఆ రోజు జరిగిన ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యి కూడా చాలా క్లియర్ కట్ గా ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఆయన పై ఫ్లోర్ లో ఈవిడ కింద ఫ్లోర్ లో ఉన్నారు. కేసు వరకు మాట్లాడమను. మస్తాన్ సాయి గురించి తెలిసిందే కదా ప్రపంచం అంతా. ఎవరు మాట్లాడుతున్నారు? విషయాలు ఎందుకు? మీరెవరండి? మీరెవరు? మా సిస్టర్ మాట్లాడుతున్నారండి, మాట్లాడతారు ఆన్ మై బిహాఫ్. ఓకే, మీ సిస్టర్ తో మళ్ళీ మాట్లాడతాను. మీ సిస్టర్ పేరేంటి? ప్రపంచం తెలీదా? ప్రపంచానికి ఏమైనా ఈ రోజు గొప్పగా తెలుసా? ఏమైనా అయిపోయింది కదా, అడిగిపోయింది రికార్డు. కేసు గురించి వీళ్ళని ఎంత దారుణంగా కొట్టారు. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను తన సిస్టర్ మాట్లాడుతున్నాను. మీ పేరు? శృతి అండి. శృతి గారు, ఓకే. మీరు ఏమైనా శృతి గారితో మాట్లాడతారా? ఒకసారి ఏం అడగాలనుకుంటున్నారు మీరు శేఖర్ భాషని? శృతి గారు, ఆయన ఏం అడుగుతామండి? నేను అడుగుతుంది ఇక్కడ ఏంటంటే కుక్కల్ని చంపేశారు. ఎందుకు కుక్కల్ని చంపేశారు? అన్యాయంగా హింసించి చంపారు, కాలు ఇచ్చేశారు, చెవ్వంటే రక్తం వచ్చింది. ఆ రోజు రావణ్య చేతిలో గేటు తీసేటప్పుడు చూడండి, సీసీ ఫుటేజ్ లో ఎంత హ్యాపీగా ఉంది. అది నెక్స్ట్ డే చనిపోయింది ఆ డాగుని పెట్టుకొని మీరు బయటకు వెళ్తే డాగ్స్ ఇస్తామని వీళ్ళు కొట్టి గేట్ వరకు కొట్టుకుంటూ వచ్చి డాగ్స్ ఇస్తామని చెప్పి ఆ మణికంఠ అనేవాడు వీళ్ళు బయటకు పంపించి కొట్టుకుంటూ బీర్ బాటిల్తో బెల్ట్లతో వాళ్ళ డాడీని అయితే గుండెల మీద తంటే ఇప్పుడు ఎక్స్రే పెట్టు లావణ్య ఒకసారి.
ఎక్స్రే పెట్టది అబద్ధమా అది? అంటే మీకు మీరుగా ఎక్స్రే పెడుతున్నారా? ఒకసారి పెట్టండి. మీరు కొట్టేసుకుంటారా అంత దారుణంగానే? 30 తారీఖున మీకు మీరుగా అంత దారుణంగా కొట్టుకుంటారా? ఎముకలు ఇరిగిపోయేటట్టు ఎక్స్రే పెట్టి ఒకసారి అది. ఎవరు కొట్టారు డాగ్? ఎవరు కొట్టారు? శేఖర్ భాష కొట్టాడా? శేఖర్ భాష ఉందా లేదా కాదు, వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు. అది పోలీసులు క్లియర్ చేస్తారు కదండి, పోలీసులు క్లియర్ చేస్తారు కదా. అన్నింటి కూడా ఒక్కసారి తన్నకుండా తన్నిన చోటే 10 సార్లు తొక్కి తొక్కి తొక్కితే మా డాడీకి ఇరిగిపోయిందండి. ఇరిగిపోయింది. అంత దారుణంగా. ఏరా నీకు తండ్రి ఉన్నాడు కదా భారతీ జస్సు గారు, భారతీ జస్సు, భారతీ జస్సు పేరు శృతి గారు, భారతీ జస్సు. కోర్టు నుంచి వస్తే నేను వెళ్ళ ఖాళీ చేస్తాను, కోర్టు నుంచి వస్తే నేను వెళ్ళ వదిలిపెట్టిపోతానని ఫస్ట్ నుంచి చెప్తుంటాను. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఖాళీ చేయించుకోండి. ఎవడొద్దన్నాడు? కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మీరే రండి. ఎవరొద్దన్నారు? కోర్టు నుంచి మీరే ఆర్డర్ తెచ్చుకోండి. వెళ్ళారు కదా, హైకోర్టుకి వెళ్ళారు కదా, కోర్టు 90 మంది కదా. మీరు ఎందుకు కోర్టు నుంచి మీరు ఎందుకు ఆర్డర్ తెచ్చుకోలేకపోతున్నారు? వాళ్ళని ఆర్డర్ తెచ్చుకోవాలి, మీరే తెచ్చుకోవచ్చు కదా. మీరు అంత నిజమైతే, మీరు అంత ప్రాపర్టీ అయితే మీరే తెచ్చుకోండి. కోర్టులోకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీరు తెచ్చుకోండి. అడ్వకేట్ తో ఇంటర్వ్యూ ఇస్తాము చెప్పండి. కోర్టు ఏం చెప్పిందో అడ్వకేట్ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఉన్నారండి మీ అడ్వకేట్ ఉన్నారా ఇప్పుడు అక్కడ మీ పక్కన ఉన్నారా? లా తెలిసిన ఒక అడ్వకేట్ ని కూడా లైన్ లోకి తీసుకోండి. మీ ఛానల్ కి సంబంధించిన ఒక అడ్వకేట్ ని లైన్ లోకి నిర్ధారిస్తారా ప్లీజ్? మీ అడ్వకేట్ ఉన్నారండి అక్కడ? లేదండి మీకు ఛానల్ కి సంబంధించిన అడ్వకేట్ కాదు. ఓకే లావణ్య గారు, ఓకే మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ప్రయత్నం జరుగుతోందని మీరు చాలా సందర్భాలు అన్నారు. సో అలాంటప్పుడు మరి మీరెందుకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కి వెళ్ళలేదు? వెళ్ళుండాల్సిందేమో కదా. వేసామండి, ఇప్పుడే పంపిస్తున్నానండి. 26 తారీఖు ఆర్డర్ వచ్చిందా? ఇంజక్షన్ ఆర్డర్ వేసామండి, కోర్టులో ఉందండి. కోర్టు అప్పుడంతా హాలిడేస్ అండి. కోర్టు తీర్పు ఇవ్వక ముందే మాకు ఎలాగో వచ్చేస్తుంది అన్న దాంట్లో తట్టుకోలేక అక్రమం చేసేసారండి. ఇంజంక్షన్ ఆర్డర్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వెళ్ళిపోమని చెప్పిన డాక్యుమెంట్ మీకు ఇప్పుడే చూపిస్తాను. అసలు కాదండి, మీ ఛానల్ ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు కదా, ఈ లీగల్ అడ్వైజర్ కి కాల్ చేసి ఆ రోజు తీర్పిచ్చారు. ఓకే ఒకసారి మీరు కూడా రండి, ఒకసారి మీ అడ్వకేట్ ని కూడా తీసుకుని రండి, ఒకసారి కంప్లీట్ ప్యానల్ పెడదాం. కానీ ఒకటి మిమ్మల్ని మీరు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు కేసు పెట్టాక నేను మాట్లాడకూడదు ఈ గొట్టంగాడితో. ఇంకా అసలు ఈ గొట్టంగాడు వచ్చి ఇప్పుడు అఫీషియల్ గా నా జీవితంలో ఈవిడికి గొట్టాలు బాగా అలవాటు అండి. గొట్టాల్లో డ్రగ్స్ వేసుకుని బుఫ్ వదలడం బాగా అలవాటు. అందుకని నోరు తెరిస్తే గొట్టం వస్తుంది, నోరు తెరిస్తే శక్తి వస్తుంది. సో నీలాంటి వారితో మాటలు అవసరం లేదు. ఒక డ్రగ్ పెడలర్ సార్, ఒక డ్రగ్ పెడలర్ చక్కగా పోలీసు వ్యవస్థను శాసించే స్టేజ్ లో పోలీసులని బ్లాక్ మెయిల్ చేస్తూ ఓకే శృతి గారు, లావణ్య గారు ఒకటి చెప్పలేదా? కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడకూడదని ఏ అడ్వకేట్ చెప్పలేదా? కోర్టు చెప్తే ఒప్పుకుంటానంటుందిగా. అవును, కోర్టు దగ్గర నుంచి ఎవిక్షన్ ఆర్డర్ తెచ్చు, లేకపోతే కోర్టు దగ్గర నుంచి తెచ్చుకోండి, ఇల్లు మాదని తెచ్చుకోండి, వచ్చి ఉండండి. ఎవడొద్దున్నాడు? కోర్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. అక్రమంగా ఖాళీ చేసి పెట్టుకోండి కేసు. అక్రమంగా ఖాళీ చేసి అదే కదా పెట్టింది, అదే కదా శేఖర్ భాష మీపై పెట్టిన కేసు అదే కదా. మీరు అక్రమంగా ఖాళీ చేయించారు, మీరు ఫోన్లో అంతా నడిపించి పెట్టించారు అనే కదా వాళ్ళ కంప్లైంట్. మీరు మాట్లాడలేదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. అసలు శేఖర్ భాషనే ఆ రోజు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించాడు ఎక్కడో ఉండి అంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు బహుశా అలా అనుకుంటూ ఉన్నారా లేకపోతే? ఎవరండి అన్నగారు శేఖర్ అన్న గారు, మీరు ఎందుకంటే శేఖర్ భాష పైన వేరే ఉద్దేశం ఏం లేదు, ఎప్పటికీ రాదు కాబట్టి. శేఖర్ అన్న గారు ఏంటండి, ఎవరండి మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారండి అంటే, నువ్వు మర్యాదగా ఇల్లు ఖాళీ చేసుకో అంటే అప్పటికే 40% మాట్లాడేసుకున్నారు కదా. 1.5 year బ్యాక్ 1.5 year బ్యాక్ అతనికి నా ఇంటి మీద ఉందండి. ఏం చెప్తాను ఇంకా అసలు శేఖర్ భాషకి మీ ఇంటి మీద ఎందుకు ఉంది? ఆవిడ కాదు రాస్తారు, మీకు సంబంధం ఉంది అందులో. నాకెందుకు? మరి మీరెందుకు ఖాళీ చేయమన్నారు లావణ్యని? ఆవిడ నువ్వెందుకు అక్కడ ఉంటున్నావు? ఖాళీ చేసి రాజతరుణ్ ఇల్లు అది రాజతరుణ్ భార్య కానప్పుడు ఎందుకు ఏ హక్కుతో ఉంటున్నావు నువ్వు? రాజతరుణ్ భార్యో కాదో రాజతరుణ్ చెప్పుకుంటాడు, మధ్యలో మీరెందుకు వచ్చి రాజతరుణ్ భార్య కాదు అని మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యి? చాలా మంచి పాయింట్ రోహిత్ గారు. నేను మధ్యలో రాలా, ఈవిడే గెలుకొని నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను చెప్పాను తప్ప నేను ఆవిడకి ఫోన్ చేయలేదు, నేను ఏ రోజు ఆవిడకి మాట్లాడలేదు. ఆవిడే ఫోన్ చేసి ఆవిడే కాదు ఇక్కడ రాస్తారు. ఇక్కడ ఈ కేసులో ఒక్క నిమిషం లావణ్య గారు ఒక్క నిమిషం. ఈ కేసులో కొన్ని తప్పులు లావణ్య వైపు ఉన్నాయి, కొంత స్మార్ట్ గా రాస్తా. ఓకే చాలా తప్పులు ఉండొచ్చు, కొన్ని తప్పులు ఉన్నాయి,
స్మార్ట్గా రాజ్ తరుణ్ చేసుకుంటూ వచ్చాడు, ఎక్కడా బయటకు రాలేదు. తన కారణంగానే ఇప్పుడు నా ఇంట్లోకి ఎవరో వచ్చేసి ఉంటున్నారు, కొన్ని నెలలు ఉంటున్నారు, నేనే డైరెక్ట్ వెళ్ళి ఏంటి ఎందుకుంటున్నావు నేనే ఇన్వాల్వ్ అవుతా, నా మీద అలిగేషన్స్ వస్తే నేను చెప్తా. వచ్చిన వాడు ఒక డ్రగ్ పెడ్లర్ అంటే ఏం చేస్తావు నువ్వు ఖాళీ చేయడానికి? కానీ లావణ్య అక్కడికి వచ్చి ఉందన్నప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి రాజ్ తరుణ్ వైపు ఒకళ్ళు తప్పుచ్చుకుని మాట్లాడుతూ వచ్చి ఇవాళ లావణ్య ఇంట్లో ఇక్కడ రాజ్ తరుణ్ చాలా స్మార్ట్ గా బిహేవ్ చేశాడు. సో ఈ రోజు లావణ్యని ఇల్లు అమ్మేసి బయటికి పంపించేసి లావణ్య ఏమంటుందంటే ఓకే ఇందులో చాలా కేసులు ఉన్నాయి. ఒకటి లావణ్య ఎవరు, రాజ్ తరుణ్కి లావణ్యకు వివాహ సంబంధం ఉందా లేదా, భార్య అవునా, అదే దాని గురించే చూద్దాం. ఆ తర్వాత ఎందుకు మధ్యలో మస్తాన్ సాయి వచ్చాడు, మస్తాన్ సాయిని నన్ను పెళ్లి చేసుకొని మీరు లావణ్య గారు ఎందుకు అడిగారు, ఇవన్నీ కూడా మాట్లాడాలి. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఈ కేసు వరకు వచ్చి మాట్లాడినప్పుడు లావణ్యను ఎలా వెకేట్ చేయించారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఈ కేసు ఒక్కదాన్నే తీసుకుంటే లావణ్యను ఇంట్లోంచి ఎలా వెకేట్ చేయించారు అన్నది తీసుకోవాల్సిన పాయింటే. అక్కడ లావణ్యను ఫోర్స్ఫుల్ గా ఇంట్లోంచి వెకేట్ చేయించిన, కొట్టి ఇంట్లోంచి వెకేట్ చేయించిన, దానికి బాధ్యులైన వారిపై కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లావణ్య గారు లావణ్య గారు ఏంటన్నారు? రాజ్ తరుణ్ స్వయంగా డ్రగ్స్ చేస్తున్న వీడియో పంపించాను. నాకా? యా పంపించానండి. ఓకే. అందులో వెనక కూర్చొని మాట్లాడుతున్న పీపుల్ కానీ వాళ్ళందరూ ఎవరు? రాజ్ తరుణ్ ఆఫీస్ లో మరి లావణ్యకి డ్రగ్స్ ఉంటే రాజ్ తరుణ్ తో పాటు లావణ్య ఉండాలి కదండి. ఆ తీసిన వీడియోలోను ఆ పార్టీలోను లావణ్య లేదండి. అక్కడ సోఫాలో కూర్చున్న అతను మొబైల్ ఫోన్ లో డ్రగ్స్ చేసి కొడుతుంటాడు. అంటే శేఖర్ భాషకు అలవాటు.